నాగోల్ డివిజన్ పరిధి త్యాగరాయ నగర్లోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 28వ వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీ 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 జగద్గురు శంకరాచార్య శ్రీ విరూపాక్ష విద్యారణ్య స్వాముల వారి ఆధ్వర్యంలో కాలనీ వాసుల సహకారంతో ఎంతో అంగరంగ వైభవంగా గురువారం నాడు ప్రారంభమయ్యాయి. 5 రోజుల్లో భాగంగా మొదటి రోజు గురువారం నాడు గోపూజ, ఆలయ ప్రదక్షిణ, విశ్వక్సేన ఆరాధన, పుణ్యహావాచనము, రక్షాబంధనం, అఖండ దీపారాధన, ధ్వజారోహణము, గరుడ బలి, మధ్యాహ్నం ఆరగింపు మంగళహారతి, తీర్థ ప్రసాద వితరణ, సాయంత్రం అంకురార్పణ, విష్ణు సహస్రనామ పారాయణం, రాత్రి రాజభోగం, మంత్రపుష్పం, స్వస్తివచనం ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ గత 25 ఏళ్ల నుండి ఈ ఆలయంలో బ్రహ్మోత్సవ వేడుకలు ఇంతే ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే 5 రోజుల్లో భాగంగా శుక్రవారం నాడు రెండో రోజు హావన కార్యక్రమాలు ఉంటాయని, ఉదయం సుప్రభాత సేవ, బాలభోగం, రాజభోగం, ఆరగింపు, మంగళ శాసనాలు, అన్న సత్పరణ కార్యక్రమం, విష్ణు సహస్రనామ పారాయణం, నిత్య హోమాలు, బలిహరణం, నామ సంకీర్తన, శ్రీవారి ఎదుర్కోలు ప్రసాద వితరణ ఉంటాయని అన్నారు. మూడో రోజు శనివారం నాడు సుప్రభాత సేవ, బాలభోగం, పురుష సూక్త పారాయణం, మంగళ వాయిద్యం, కాలనీ కళాకారులు, శ్రీవారి కళ్యాణం, మంగళ శాసనాలు, తీర్థ ప్రసాద వితరణ, అన్న సత్పరణ కార్యక్రమం, సాయంత్రం నాదస్వర కచేరీ ఉంటాయని, అలాగే 4-5 రోజులలో విశేషమైన పూజలు ఉంటాయని అన్నారు. కాగా చివరి రోజు సోమవారం నాడు 23వ తేదీన చివరి రోజు సుప్రభాత సేవ, బాలభోగం, నిత్య హోమాలు, బలిహరణం, మహాపూర్ణాహుతి, చక్రస్నానం, శ్రీ జగద్గురు శంకరాచార్య విరూపాక్ష విద్యారణ్య స్వాముల వారికి ఘన స్వాగతం, తీర్థ ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. కావున భక్తులు, కాలనీ వాసులు, ఇతర కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. జై శ్రీమన్నారాయణ. శ్రీ భూనీల మంగా సమేత శ్రీ శ్రీనివాస స్వామి వారి యొక్క ఆలయంలో చక్కగా వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పాంచాణిక బ్రహ్మోత్సవాలు అంటే 5 రోజుల్లో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు అంటే ఈరోజు మొదటిగా ఉత్సవాంగ స్నపనం అంటే ఉత్సవం ప్రారంభమయ్యే ముందు చక్కగా స్నపనం చేసుకొని అభిషేకము చేసుకొని మరలా ఈనాటి పూట మనము చక్కగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనము, రక్షాబంధనము, మృత్సంగ్రహణము, అంకురార్పణ, గరుడపట ఛాయాదివాసం పూర్తి చేసేసుకొని చక్కగా స్వామికి గోష్ఠి మరియు తీర్థ ప్రసాదాలు పూర్తి చేసుకొని ఈ యొక్క బ్రహ్మోత్సవంలో భాగంగా రేపటి నుండి హవన కార్యక్రమాలు మొదలవుతాయి అన్నమాట. అంటే చతుస్థానార్చన అంటారు. అంటే స్వామిని 4 స్థానాల్లో అర్చించారంట. ఏ స్థానం అంటే బింబము, కుంభము, మండలము, కుండము. కుండం అంటే మీ అందరికీ తెలిసిందే, హోమగుండంలో అగ్నిని ఆరాధించుట. ఆ ఆరాధనలు పూర్తి చేసుకొని రేపు ఉదయం 11 గంటలకల్లా ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. అంటే గరుత్మంతుని పైకి పంపించేసేసి అందరి దేవతల్ని పిలుచుకురావయ్యా అని స్వామిని ప్రార్థించేసేసి స్వామివారి యొక్క ప్రసాదము ఎవరైతే సంతానార్థులు అంటే ఎవరైతే సంతానం లేని వారు ఉంటారో వారికి ఆ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. రేపు పొద్దున ఈ కార్యక్రమం పూర్తి చేసుకొని మరలా సాయంత్రము దేవతాహ్వానము, భేరీతాడనము మరియు తీర్థ ప్రసాద గోష్ఠి స్వామివారికి యథావిధిగా ఉంటుంది. తర్వాత మరలా చతుస్థానార్చన అంటే రోజు స్వామివారికి నిత్యము చతుస్థానార్చన చేయాలి. అంటే బింబము, కుంభము, మండలము, కుండమని చెప్పుకున్నాం కదా, అలా రోజు స్వామివారికి హవనం చేయాలి. ఈ 5 రోజుల పాటుగా హవనం చేస్తుండాలి. అందులో భాగముగా మధ్యలో విశ్వశాంత్యర్థము, లోక కళ్యాణార్థము అంటే లోకమంతా కూడా సుభిక్షంగా ఉండడం కొరకు చక్కగా ఎదుర్కోళ్ళు మరియు స్వామివారి యొక్క కళ్యాణం. అమ్మవారు అయ్యవారు ఇద్దరు కలిస్తేనే భక్తులైనటువంటి మనము చక్కగా ఉంటాం కదా సుభిక్షంగా. కాబట్టి వారి యొక్క వివాహం కూడా అత్యంత వైభవపేతముగా జరిపించుకొని తర్వాత చివరి రోజున
చక్ర స్నానము మరియు మహాపూర్ణాహుతి మరియు చక్రస్నానం యొక్క తీర్థము భక్తులందరికీ ప్రోక్షణ చేసేసి మరలా సాయంత్రంకి వచ్చేసరికి చక్కగా దేవత అంటే పిలిచినటువంటి దేవతలందరినీ కూడా ఉద్వాసన అంటే వారు ఎక్కడి నుండి అయితే వచ్చారో అక్కడికి మరలా వారి యొక్క స్థానాలకి వారిని పంపించేసేసి శ్రీ పుష్పయాగము అంటే స్వామివారికి ఏది ప్రీతి అంటే పుష్పాలతో అర్చన చేస్తే స్వామివారికి ప్రీతి అట. కాబట్టి పుష్పయాగము చేసేసుకొని ద్వాదశ ఆరాధన అంటే 12 ఆరాధనలు ఉంటాయంట. ఎందుకు మనం నెలలో ఆరాధన చేసేటప్పుడు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము. ఆ తప్పులకి పరిహారంగా ఈ యొక్క బ్రహ్మోత్సవంలో ఈ యొక్క దోషాలన్నీ తొలగిపోవాలి స్వామి. సంవత్సరం పాటు మేము ఏవైతే దోషాలు చేశామో ఆ దోషాలన్నీ తొలగిపోవాలని ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఆరాధన చెప్పుగా అన్ని దోషాలు తొలగిపోవాలని అలా 12 ఆరాధనలు చేసుకొని 12 ప్రసాదాలు తీసుకొని తర్వాత పైకెక్కినటువంటి గరుత్మంతుణ్ణి కిందకి దింపేస్తామన్నమాట. దాని పేరేంటి? ధ్వజ అవరోహణ. పైకి పంపించేటప్పుడు ధ్వజ ఆరోహణ, కిందకి దించేటప్పుడు ధ్వజ అవరోహణ. అది కూడా పూర్తి చేసుకొని స్వామివారిని 7 ప్రదక్షిణలు తిప్పి మనం కూడా ప్రదక్షిణ చేస్తూ చక్కగా వేద విన్నపాలు చెప్తూ ఆ యొక్క ధ్వజ అవరోహణ కార్యక్రమం కూడా పూర్తి చేసుకొని మరలా స్వామివారికి తీర్థ ప్రసాద గోష్ఠి మనమందరం కూడా తీర్థ ప్రసాదాలు తీసుకొని చివరికి స్వామివారిని చాలా చక్కగా పడుకోబెట్టి స్వామివారి యొక్క అనుగ్రహము కలిగి ఈ యొక్క బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో అంటే పూజ చేసినటువంటి పూజారి గారు ఎవరైతే ఉన్నారో వారు అందరి చేత భక్తులు ఆశీర్వాదం తీసుకొని ఎవరి ఇంటికి వారు చక్కగా వెళ్ళిపోవుగాక. జై శ్రీమన్నారాయణ.